కర్ణాటకలో మండపంలో వధువు పెళ్లి నాపేస్తే కర్నూలులో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి ఇష్టం లేక ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతిని మనువాడుతున్నానని సంతోషించాడు. కానీ పెళ్లి జరిగే పద్ధతి తనకు నచ్చట్లేదని చిన్నబుచ్చుకున్నాడు. చివరికి ఈ లోకం నుంచే దూరంగా వెళ్లిపోయాడు. కర్నూలు జిల్లా హొలగుంద గ్రామానికి చెందిన రాజు ఓ యువతిని ప్రేమించాడు. అతని లవ్ ప్రపోజల్ కి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదే విషయాన్ని ఇరువైపుల కుటుంబాలకు వివరించారు. వాళ్ళు అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకున్నారు. దీంతో ప్రేమ పెళ్లి పెద్దల సమక్షంలో జరుగుతుందని సంతోషించిందా ప్రేమ జంట. ఈ నెల 16న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికి పెళ్లైపోయి ఉండేది. ప్రేమికులు ఒకటే ఉండేవాళ్ళు. కానీ అలా జరగలేదు. యువతి తల్లిదండ్రులు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలని పట్టుబట్టారు. అందుకు రాజు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తున్న వేళ ఈరన్న స్వామి ఆలయానికి వెళుస్తానని రాజు బయటకు వెళ్ళాడు. అలా వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఈ నెల 15న తను ఫలానా ఏరియాలో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని స్నేహితులకు కాల్ చేసి చెప్పాడు రాజు. వెంటనే వాళ్ళు ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామానికి వెళ్లారు. హుటాహుటిన రాజును కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి రాజు చనిపోయాడు. పెళ్లి కావాల్సిన ఇంట విషాదం నెలకొంది. కేవలం పెళ్లి జరిగే సంప్రదాయంపై ఇరు కుటుంబాలు పట్టుబట్టాయి. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయి ఉంటే సరిపోయిండేది. కానీ పంతానికి పోవడంతో ఇలా ప్రాణం గాల్లో కలిసింది.